పాపం ఆ కాకేమైనా తప్పు చేసిందా? సరే, ఆ పండు పండిపోయి స్వయంగా ఆ పండేమైనా పాపం చేసిందా? పండు వెళ్ళి కింద ఉన్న వ్యక్తి నెత్తి మీద పడదాము అని పండు అనుకోవటం లేదు, వ్యక్తి నెత్తి మీద పడేయాలి అని కాకి అనుకోవటం లేదు. నేను ఇక్కడ కూర్చుంటే పండు వచ్చి నా నెత్తి మీద పడాలి లేదా పడుతుంది అని ఆ మనిషి అనుకోలేదు. ఇలా ఏమీ అనుకోకుండా, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒక పని జరిగిపోతే దానిని కాకతాళీయం అంటారు. అర్థమైందా? ఇవాళ కాకతాళీయంగా అలాగే ఒక ఘటన జరిగిపోయింది. ఈరోజు ఆదరణీయులు పూజ్యులైనటువంటి ప్రణవ్ కుమార్ గారు ఈ రచనను చెప్తారని అనుకోలేదు, మాంసాహారం శాకాహారం గురించి. ఈరోజు మేము కామారెడ్డి స్వామీజీని కలవడానికి వెళ్తుంటే వెనక నుంచి భారతదేశం చిత్రాన్ని మాకు చూపించారు సిద్ధరాములు గారు. భారతదేశ చిత్రపటం, అందులో ఒక్కొక్క రాష్ట్రం విభజింపబడింది. జమ్మూ కాశ్మీరు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క రాష్ట్రం చూపించబడింది. ఆ చూపించబడినటువంటి రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలు పచ్చ రంగులో ఉన్నాయి, ఆకుపచ్చ రంగులో. కొన్ని రాష్ట్రాలు చిలకపచ్చ రంగులో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు చాలా థిక్ రెడ్ కలర్లో ఉన్నాయి. మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఇప్పుడు? తెలంగాణ. తెలుగులో అంటారు నీ కొంప మునగనేది అంటారు. అందులో చూపించినటువంటి ఆ చిత్రపటం కొంప మునగా ఈ తెలంగాణని ఎర్రగా చూపించింది. అది చాలా ఎర్రగా. అసలు ఏంటయ్యా ఈ చిత్రపటం అంటే, మన దేశంలో శాకాహారం తినేవాళ్ళు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో లెక్క చూపిస్తున్నారు. శాకాహారం తినేవాళ్ళు ఎంతమంది లెక్క ఏం తెలిసిందంటే, మన అద్భుతమైన పోరాటాల రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రంలో 1.3% శాకాహారులు ఉన్నారంట. అంటే 1000లో 13 మంది, 1000లో 13 మంది శాకాహారులు, 1000లో 987 మంది మాంసాహారులు. ఎప్పుడైనా అండమాన్ నికోబార్ పేరు విన్నారా? విన్నారు? ఎప్పుడైనా వినే ఉంటారు. 4 వైపుల సముద్రం, మధ్యలో చిన్న భూభాగం, చిన్న చిన్న లక్షద్వీపాలు. అండమాన్ నికోబార్ చిన్న 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 లక్షద్వీపాలు ఎంత చిన్నగా ఉంటే ఆలోచించండి. 4 వైపుల సముద్రంతో లాక్ అయిపోయింది ఆ రాష్ట్రం. అబ్బా, ఎంత మంచివాళ్ళు. అక్కడ 6% శాకాహారులు ఉన్నారంట. అండమాన్ నికోబార్లో 6% మంది శాకాహారులు. 4 వైపుల సముద్రమే సముద్రం, చేపలే చేపలు, తిమింగలాలే తిమింగలాలు, రొయ్యలే రొయ్యలు, పీతలే పీతలు. అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్న మనుషులలో కూడా 100కి 6, 1000కి 60 మంది శాకాహారులంట. తెలంగాణకి 1 ఇంచైన సముద్రం ఉందా? ఎక్కడ ముందు సముద్రం లేదు. సాధారణంగా సముద్ర ఒడ్డున జీవిస్తున్న వారు ఎక్కువ మాంసం తింటారు అని చెప్తారు. ఎందుకంటే సముద్రం నుంచి చేపలని, రొయ్యలని, అయ్యని ఇవన్నీ వస్తూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్కి వెళ్ళండి, వెస్ట్ బెంగాల్. అక్కడ చేపలు ఏమంటారో తెలుసా? తాబేలు ఏమంటారో తెలుసా? నీటి బీరకాయ. చేపలు తింటూ ఏమంటున్నారు? నీటి బీరకాయలు తింటున్నాం. జలపుష్పాలు మనం అంటున్నాం, వాళ్ళగా జలతోరై. వాళ్ళు జలతోరై అంటారు. తోరై అంటే బీరకాయ.
మనం ఎంత పీల్చి చీల్చి చెండాడినా ఆ బీరకాయ నుంచి ఒక్క చుక్కనే రాదు. మనం ఏమన్నా నేతి బీరకాయ అంటున్నాం. ఎక్కడుందో ఆ నెయ్యి కనిపెట్టాలని ఎంత ప్రయత్నించినా ఒక్క చుక్కని రాదు నాకు ఇంతవరకు. మీరేమైనా తీసారా వాళ్ళు చెప్పండి? నేతి బీరకాయ నుంచి ఒక చెంచా నెయ్యి బయటికి తీసారా ఇంతవరకు? మనమేమో బీరకాయని నేతి బీరకాయలు అంటున్నాము. ఆ మహానుభావులు, ఆ మహాపురుషులేమో చేపల్ని పట్టుకొని, తాబేళ్లను పట్టుకొని వాటిని జలబీరకాయలు అని చెప్పుకుంటున్నారు. సముద్రం ఒడ్డున ఉన్నవారు తింటున్నారు. ఒక మాట అర్థమవుతుంది. 4 వైపుల నుంచి ఎక్కడ సముద్రం లేనటువంటి, ఒక్క ఇంచు సముద్రం, ఒక అంగుళం సముద్రం లేనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1000కి 13 మంది శాకాహారుల. అండమాన్ నికోబార్లో 1000కి 60 మంది శాకాహారులు. ఎటువైపు పయనిస్తున్నాం మనం? ఎటువైపు వెళ్తున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. అమ్మా, నవమాసాలు మోసి పెంచిన మీ సంతానాన్ని ఇది మాత్రం నియంత్రించలేరా? హక్కు మీకు లేదా? బలం మీకు లేదా? కోరిక మీకు లేదా? చెప్పండి. ఆ మాంసము అంటే అసహ్యం కలిగేలా మీరు తయారు చేయలేరా సంతానాన్ని? అంత కష్టమా? చాలా గర్వంగా చెబుతున్నారు. మా ఇంట్లో మాంసం తినమండి. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ రోజులలో. మేము మాంసం ఇంట్లో వండాం. బయట వండి తింటే మాకు పీతరం లేదు. ఇంట్లో వండం. మంగళవారం ముట్టుకో. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు మంగళవారం ముట్టుకో. చాలా జాగ్రత్త. మీరు షాప్కి వెళ్ళారనుకోండి, పొద్దున్నే 9ంటికి అప్పుడే ఆ షాప్ ఓపెన్ చేస్తారు. ఒక వస్తువు, ఒక చీర, ఒక బకెట్, ఏదో ఒక వస్తువుని అమ్ముతున్నాడు. ఏమంటాడు? మీరే బోడి, అస్సలు అర్థం చెప్పట్లేదు, ఎక్కువ రేటు తీసుకోవట్లేదు అంటాడు. బోడి అంటారా? బోడి చేయండి అమ్మా, పొద్దున్నే మీ దగ్గర ఎక్కువ తీసుకోండి. వాడంత ప్రమాదకరమైన వ్యాపారస్తుడు ఇవ్వలేడు. పొద్దున్నే బోడి సమయాన నేను మోసం చెయ్యను అని ఎవరైతే చెప్తున్నాడో వాడు మధ్యాహ్నం కూడా మీ పీకైనా పోయగలడు. జాగ్రత్త. సామాన్లు తీసుకోవాలంటే పొద్దున్నే బోడి టైంకి వెళ్ళండి. వాడి దగ్గరికి మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రో వెళ్ళారనుకోండి, వాడు పీక పోసేస్తాడు. మంగళవారం తినను అన్నవాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. బుధవారం వారం రోజులు సరిపోయి తిని కూర్చుంటాడు. నేను తెలియదని చెప్పి బుధవారం వారం రోజులు మిక్కి కూర్చుంటాడు కదా. ఏం కర్మ పట్టింది దేశానికి? దేవదేశం, వేదదేశం, ఆర్యుల దేశం, ఋషుల, మునుల, మహర్షుల దేశం. అహింస పరమో ధర్మ అని బోధించిన దేశం. అహింస సత్యాస్తేయ అని యమ నియమములను ప్రపంచానికి చాటి చెప్పిన దేశం. నడుస్తుంటే నా పాదం కింద పడి ఏదైనా ప్రాణికి హాని కలుగుతుందో అని దూదితో చేసినటువంటి ఆ చీపుర్లతో ఇలా ఊడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన దేశం ఈ దేశం. ఏమైంది దేశానికి? అది ఆ ఖండాముడిని చూస్తుంటారు మీరు కూడా. 100 మందిని కూర్చుకోవడం వస్తాడు, ఖాళీ అయిపోతుంటే చీమ వస్తుంది, అలాగే అయిపోతాడు. ఆ చీమ వెళ్ళిపోయినప్పుడు చీమకు కూడా హాని చెయ్యాలి అన్న భావన లేనటువంటి పుణ్య దేశం చూస్తుండగానే చూస్తుండగానే ఎంత మారిపోయింది. తండ్రులారా, మీరు సంకల్పిస్తే మార్పు తీసుకొని రాగలరు. పంచభూతంలో కాదు, మీ ఇంట్లో మార్పు తీసుకొని రాగలరు. ఏ రోజైనా మీ సంతానానికి తినకముందే మాంసం అంటే తప్పు అని చెప్పడానికి ప్రయత్నించారా? నిజాయితీగా చెప్పండి.
రాగల అపాయాన్ని ఊహించలేకపోతే, ఓ మాతృమూర్తి నువ్వేం మాతృమూర్తివి? రాగల ప్రమాదాన్ని నువ్వు ఊహించలేకపోతే నువ్వు ఒక తల్లివేనా? ఈ కొన్ని రోజుల్లో నీ బుద్ధి కడుపులో బయట వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తుంది, వారిలో ఉన్నటువంటి దుర అలవాట్లను, చెడ్డ అలవాట్లను నేర్చుకుంటుంది. ఈ సత్యాన్ని గ్రహించలేదా? ఈ సత్యాన్ని గ్రహించి ముందే తనకు నేర్పలేవా? శాకాహారం ఎంత మంచిది, మాంసాహారం ఎంత చెడ్డది, మాంసం రావాలి అంటే ప్రాణుల్ని ఎలా హింసించాలి అన్న ఆ చిత్రణ వాడి కంటి ముందు మీరు చిత్రీకరించలేదా? ఒక్కసారి ఆలోచించండి. ప్రయత్న లోపం ఉండకూడదు. రుచి మరిగిన తర్వాత మార్చడం కష్టం. జాగ్రత్తగా వినండి. రుచి మరిగిన తరువాత మార్చడం కష్టం. దోమలు కుడుతుంటాయి కదా, ఒక్కోసారి దోమ తెరలో మనకు తెలియకుండానే 1-2 దోమలు తిరుగుతాయి. ఇంకా రాత్రి మొత్తం మరి సందడిగా ఉంటుంది. అది మనల్ని కుట్టడానికి రాను, మనకు అది ఎక్కడో కనపడదు. ఆ చెత్తని ఇట్లా అనుకోవడం, దోమలు ఎగరగొట్టుకోవడం, రాత్రి మొత్తం ఇదే సరిపోతుంది. దోమ కూర్చోగానే దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, ఎగిరిపోతుంది. గురుకులంలో మా మిత్రుడు ఒకరు చెప్పారు, హరి కూర్చోగానే దాన్ని ఏం చేయలేదు, ఇక్కడ వచ్చి దోమ బాలిందనుకో దాన్ని ఏం చేయలేదు, నువ్వు కొడితే నీకంటే వేగంగా అది వెళ్ళిపోతుంది. నేనన్న ప్రాదాజీ మరి ఎప్పుడు చేయాలి, నా రక్తం తాగడానికి వచ్చిందండి ఇలా అన్నాను. అంటే ఆ భ్రాతాజీ నాకంటే సీనియర్ ఏమని చెప్పాడంటే, 1-2 సెకండ్ ఆగిన తర్వాత అది దాని తొండాన్ని దీని లోపలికి పంపిస్తుంది సూదిలాగా. వెంటనే దాని తొండానికి రక్తం రుచి తగ్గుతుంది. అప్పుడు ఇలా వెంటనే చెప్తుంది, అప్పుడే కదా రుచి మరిగింది. ఆ రక్తము యొక్క స్పర్శ దానికి తగలడానికి ముందు మనం ఇలా అనాలంటే దిగిపోయింది. కానీ ఒక్కసారి ఆ రక్తము స్పర్శ దాని తొండానికి తగిలిన తరువాత అది ఇంకా ఎగరడానికి దానికి మనస్కరించదు, అది అలాగే ఉండిపోతుంది, ఈజీగా చనిపోతుంది. రుచి మరిగిన తరువాత మార్పు తీసుకుని రావడం కష్టం. రుచి మరగక ముందే ఇటువంటి పాటలు, ఇటువంటి భజనలు, ఇటువంటి ఉపన్యాసాలు వారికి వినిపించండి, వారికి చూపించండి. అమ్మ లెదర్ బ్యాగ్స్ వాడతారా? అసలు ఎలా వస్తుందో తెలుసా? ఆ లెదర్ షూస్ వేసుకుంటారా? వేసుకుంటాం. లెదర్ బెల్ట్ పెట్టుకుంటామా? పెట్టుకుంటాం. కానీ ఆ లెదర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది మీకు తెలుసా? 2 లక్షల రూపాయలు విలువ చేసే బెల్టులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. 2 లక్షల రూపాయల బెల్ట్. ఏంటంటే ఈ బెల్ట్ విశేషం అంటే చాలా మృదువుగా ఉంటుంది. బెల్ట్ చాలా మృదువుగా. ఎలా ఉంటుంది మృదువుగా? గుర్తుంచుకోండి, లెదర్ ఎంత మృదువుగా ఉంటే దానికి అంత మూల్యం చెల్లించబడుతుంది, దానికి అంత రేట్ వస్తుంది. లెదర్ ఎంత పెరుసుగా ఉంటే, ఎంత గట్టిగా ఉంటే, ఎంత కర్కశంగా ఉంటే దానికి అంత తక్కువ డబ్బులు, దానికి అంత తక్కువ రేట్ వస్తుంది. మీకు తెలుసా విషయం? లెదర్ అనేది ఎంత మృదువుగా, ఎంత స్మూత్గా, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే దానికి అంత రేట్ వస్తుంది. ఈ విషయాన్ని మీ మెదడులో ప్రస్తుతానికి ఒక మూల ఉంచండి, తర్వాత చెప్తున్న విషయాన్ని వినండి. ఇప్పుడు ఒక జీవించి ఉన్న మనిషి చర్మాన్ని పట్టుకొని చూడండి. జీవించి ఉన్న మనిషి చర్మాన్ని పట్టుకొని చూడండి. కొంచెం సాఫ్ట్గా, మృదువుగా ఉంటుంది. ఆ మనిషి మరణించిన తరువాత 1 గంట తరువాత, 2 గంటల తరువాత, 6 గంటల తరువాత, 10 గంటల తరువాత ఆ చర్మాన్ని పట్టుకొని చూడండి, అంతే మృదువుగా ఉంటుందా?
చెప్పండి అమ్మా. జీవించి ఉన్నప్పుడు ఈ చర్మం ఎంత మృదువుగా ఉంటుందో మనిషి చనిపోయిన తరువాత కూడా ఈ చర్మం అంతే మృదువుగా ఉంటుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉండదా? సరే, వీరిని కడుగుతాం ఒకసారి. అయ్యగారు మీరు చెప్పండి. జీవించి ఉన్నప్పుడు నా చర్మం ఎంత మృదువుగా ఉన్నదో, ఎంత మృదువుగా మరణించిన తర్వాత కట్టె మీద కాలే మనిషి కట్టయిపోయి ఉంటాడు. కట్టె ఈ చెయ్యి ఉంచాలంటే వంగది చెయ్యి కట్టెలా అయిపోయింది. ఇది మృదువుగా ఉంటుందని చనిపోయిన తర్వాత ఉండదు. కాబట్టి మనిషికి ఒక నిజం తెలిసింది, వ్యాపారస్తుడికి ఒక నిజం తెలిసింది. ఏం నిజం తెలిసింది? ఫ్యాక్ట్ నెంబర్ వన్, మృదువుగా ఉన్న చర్మానికి ఎక్కువ రేట్ వస్తుంది, మృదువుగా లేని చర్మానికి తక్కువ రేట్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1 మనిషికి తెలిసింది. ఆ తర్వాత వ్యాపారస్తుడికి ఇంకో నిజం తెలిసింది, ఇంకో ఫ్యాక్ట్ తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఏంటి? బతికున్నప్పుడు చర్మం మృదువుగా ఉంటుంది, చనిపోయిన తరువాత చర్మం పెలుసుగా మారిపోతుంది. ఈ సెకండ్ ఫ్యాక్ట్ వ్యాపారస్తుడికి తెలిసింది. ఇప్పటి వరకు ప్రాణి చనిపోయిన తరువాత దాని చర్మాన్ని నేను తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు ప్రాణి చనిపోయిన తరువాత దాని చర్మం. ఒకవేళ ప్రాణి బతికి ఉండగానే నేను మేక, గొర్రె ఇట్లాంటి ప్రాణులు ఏదైతే ఉన్నాయో అంటే ఆ చర్మం ఎక్కువ మృదువుగా ఉంటుంది, దానికి ఎక్కువ డబ్బులు వస్తాయి అని తెలుసు. ముందు చంపిన తర్వాత చర్మం వలిచే ఆ వ్యాపారస్తులు ఇప్పుడు ఆ ఆవుని, ఆ ప్రాణిని ఎంత నొప్పి, ఎంత బాధ, అరవను కూడా అరవలేదు సరిగా, నోటిని గట్టి పడేస్తారు. అరవడం ఎంత హాయి మీకు తెలుసా? నొప్పి పుట్టిస్తున్నాడు, రిలీఫ్ ఇచ్చే అరుపును అరవని పడడం లేదు. ఇలా కొట్టుకుంటావా? గిలగిలా కొట్టుకుంటాం. నీటిలోంచి చేపను బయటికి తీయగానే నొప్పి పుడుతున్నప్పుడు ఆ నొప్పిని వ్యక్తపరచడానికి గిలగిల కొట్టుకోవడం ఒక హాయి, నీకు రిలీఫ్ వస్తుంది. ఓ మానవుడా, ఎలా తయారయ్యావయ్యా? రకరకాల యంత్రాలకు దాన్ని బంధిస్తున్నావు, అది గిలగిలా కొట్టుకోలేకపోతుంది. ఉపశమనం కోసం గట్టిగా అరవలేకపోతుంది, దాన్ని నోరు కట్టేశాడు. కట్టేసి పైన చర్మాన్ని ఉల్లిపొర మాదిరిగా వస్తుంది. కానీ ఇక్కడతో కదా ముగియలేదు, దురదృష్టం. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ మనిషికి ఏం తెలిసిందంటే, ఒకవేళ గోరు వెచ్చటి నీళ్లు ఆ ప్రాణిమైన చల్లుతూ, చలికాలంలోని చర్మం ఎలా ఉంటుంది? పెడుసుగా తయారవుతుంది. చలికాలం చర్మం పగిలిపోతుంది. అందుకని రకరకాల లోషన్లు, రకరకాల క్రీమ్లు మనం ముఖానికి రాసుకుంటాం, దాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎండాకాలంలో చర్మం మృదువుగా ఉంటుంది, ఎండ వల్ల మృదువుగా ఉంటుంది ఎండకి. ఆ వ్యాపారస్తుల ముందుకెళ్ళి తెలుసుకున్నాడంటే, ఓకే, చనిపోయిన పశువు నుంచి తీసుకున్న చర్మం కన్నా జీవించి ఉన్న పశువు నుంచి తీసుకున్న చర్మానికి ఎక్కువ రేటు వస్తుంది దాని మృదుత్వం వలన. కానీ ఆ చర్మం ఇంకా మృదువుగా, ఇంకా సాఫ్ట్గా తయారైతుంది అని తెలుసుకొని ఆ ప్రాణిని కట్టివేసి మీద చదువు ఫౌంటైన్ పెట్టేసి, షవర్ పెట్టేసి, ఇప్పుడు ప్లేట్తో దాని చర్మాన్ని తీసుకున్నాడు.